అది కూడా కొంతమంది సమాధుల్లోకి రావటానికి భయపడే సమయం. ఒకటి మాత్రం చెప్పగలను, మీరు నిద్రపోయే ప్లేస్ అయితే ఇది కాదు. దమ్ముంటే నిద్రపోతారు ఎవరన్నా? చెప్పండి. మీకు చేత అయితే నిద్రపోండి, నేనేమన్నా. వస్తుందా నిద్ర ఎవరికన్నా? ఇక్కడ చూద్దాం. మరణం అంటే శాశ్వతమైన నిద్ర, నిద్ర అంటే తాత్కాలిక మరణం. రెండు ఒకటే. మరణం అంటే శాశ్వతమైన నిద్ర, నిద్ర అంటే తాత్కాలికమైన మరణం. కాబట్టి వస్తుందా ఎవరికైనా నిద్ర? చెప్పండి, నిజంగా వస్తుందా? రాదు, రానివ్వను. సరే, ఈ రోజున మొట్టమొదటిగా ఒక కొత్త సాంప్రదాయానికి ఇక్కడ పునాది పడింది. ఈ రోజున ఒక కొత్త సాంప్రదాయం మనకే కానీ ప్రపంచ కథోలికులకు కాదు. సమాధుల్లో పూజ అనేది మన గ్రామానికి కొత్త కానీ కథోలికులకు కొత్త కాదు. కథోలికులకు మొదటి శతకం నుంచే, మొదటి శతాబ్దము నుంచే సమాధుల్ని దర్శించటం, సమాధుల్లో ఉన్న వాళ్ళ కోసం ప్రార్థించటం, పూజ నిర్పించటం అనే సాంప్రదాయం ఉంది. మరి నవంబర్ 2వ తేదీన అదే విధముగా నవంబర్ నెల ఎందుకు పక్కన పెట్టింది తల్లి శ్రీ సభ అనగా, అదే విధముగా ఇతర మందిరాల వాళ్ళు, కథోలికులు కాని వాళ్ళు, వాళ్ళకి సమాధుల పండుగ ఉండదు. కారణం ఏమిటి అనగా, యేసు ప్రభు ఉత్థానమైన రోజు వాళ్ళు సమాధికి వెళ్ళి ఏం చేస్తారు? ఏ సమాధికి వెళ్తారు? ఏ సమాధికి వెళ్తారు? ఏ సమాధి దగ్గరికి వెళ్ళి పూలు ఒత్తులు వెలిగిస్తారు? ఏదో ఒక సమాధికి. ఇక్కడ సమాధి కన్నా వచ్చుంటారా? ఎప్పుడో వచ్చుంటారు. ఎప్పుడు? ఈస్టర్ పండుగ రోజు వస్తారు. అయితే ఈస్టర్ పండుగ అనేది యేసు ప్రభు మరణాన్ని గెలిచిన రోజే గాని, అదిగో అక్కడ పూడ్చిపెట్టబడ్డ ఆయన మరణాన్ని గెలిచింది కాదు. రెండిటికి తేడా తెలుసుకోండి. యేసు ప్రభు పునరుత్థానుడై ఆయన మరణాన్ని గెలిచిన రోజు ఈస్టర్ పండుగ. దానికి దీనికి సంబంధం ఉందే కానీ ఆయన పునరుత్థానుడైతే వీళ్ళందరూ పునరుత్థానులే, సమాధులు ఖాళీ అని కాదు. ఎందుకంటే అసలు ఆ సమాధిలో ఆయనే లేడు. ముందు మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనం. మత్తయి 28:6. ఎక్కడ లేడు? ఎవరు చెప్తున్నారు ఈ మాట? దూత ఒక స్త్రీతో చెప్తుంది, ఆయన ఇక్కడ ఏమైపోయాడు? లేచి వెళ్ళిపోయాడు. ఇంక నువ్వు సమాధి అక్కడ పోయి ఏమి లాభం? నువ్వు ఆయన లేడు అక్కడ. కానీ వీళ్ళు ఉన్నారా? ఉన్నారా లేరా? డౌట్ ఉంటే తెరిచి చూడండి. ఇప్పుడు ఉన్నారా లేదా? ఉన్నారు. లేదా శరీర పునరుత్థానం, లోకాంత్యం అవన్నీ తర్వాత వస్తాయి. కానీ వీళ్ళ ఆత్మలు మోక్షమునకు వెళ్ళాలి. ఎప్పుడు వెళ్ళాలి అనగా, లోకాంత్యం సమయంలో కాదు, కడరా తీర్పు సమయంలో కాదు. ప్రతి వ్యక్తికి వ్యక్తిగత తీర్పు ఉంటుంది, మనం జీవించే జీవితాన్ని బట్టి. అయితే పాపము లేని వాడెవ్వడూ లేడు, మంచితనము కూడా అస్సలే లేని ఎవ్వడూ లేడు. ప్రతి మనిషిలో పాపం ఉంటుంది, మంచితనం ఉంటుంది. అయితే ఆ పాపము మంచితనము కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఆ మరణించిన వ్యక్తికి మన ప్రార్థన అవసరం. ఎందుకంటే ఆ వ్యక్తి తన కోసం తాను ప్రార్థన చేసుకోలేడు. మరి ఎందుకండి నవంబర్ నెల ఎందుకు పెట్టారు? లేదా నవంబర్ 2వ తారీఖు ఎందుకు పెట్టారు ప్రత్యేకమైన డేట్ అనగా, ఉదాహరణకి
మనకి మదర్స్ డే ఉంది, వ్యాలంటైన్స్ డే ఉంది, ఇంకేం డేస్ ఉన్నాయి? ఫాదర్స్ డే ఉంది, చిల్డ్రన్స్ డే ఉంది, అన్ని డేస్, టీచర్స్ డే ఉంది. ఎందుకుంది ఈ డేట్లు? టీచర్స్ డే అంటే టీచర్ని ఆ రోజే గౌరవించాలా? ఆ రోజే గౌరవించాలా? సంవత్సరం అంతా గౌరవించాలి. కానీ ఒక్కరోజు పెడితే కనీసం ఆ ఒక్కరోజన్నా గౌరవిస్తారు. అమ్మ మీద ప్రేమ మదర్స్ డే రోజే చూపించాలా? లేదు, సంవత్సరం అంతా చూపించాలి. మరి మదర్స్ డే ఎందుకు పెట్టారు? సంవత్సరం మొత్తం మర్చిపోయినా అమ్మ నిన్ను ప్రేమిస్తున్నా అని ఒక్కసారైనా చెప్తాడని కొడుకు కూతురు. మృతుల కోసం సంవత్సరం పొడుగు ప్రార్థించాలి. కానీ నవంబర్ 2 కానీ నవంబర్ నెల గుర్తు చేయకపోతే ఎప్పుడూ ప్రార్థించాం. కనీసం ఆ రోజైనా, కనీసం ఈ నెలలోనైనా మనం మృతుల కోసం ప్రార్థన చేస్తామన్న ఉద్దేశంతో ఈ నవంబర్ మాసం పెట్టడం జరిగింది. ఈ రోజున జనాలను, విశ్వాసులను ప్రక్కత్రోవ పట్టించే కొన్ని మాటలు ఏం చెప్తున్నారు అనగా, ఇది అపవిత్రమైనది, అడుగు పెట్టకూడదు. పెట్టకూడదా? పెట్టకూడదా? సరే, ఇప్పుడు పెట్టవు, తర్వాత పెట్టబడతావు. ఇప్పుడు పెట్టకపోయినా నువ్వు, తర్వాత నువ్వు పెట్టబడతావు. అందుకే ఇక్కడ భూస్థాపితం చేయబడింది ఎవరు? మన శత్రువులు కాదు, మనం ద్వేషించే వాళ్ళు కాదు. మన అమ్మ, మన నాన్న, మన తండ్రి, మన తమ్ముడు, మన అక్క, మన చెల్లి, మన కొడుకు, మన కుమారుడు, అందరూ కూడా ఏదో ఒక కుటుంబంతో, అందరితో ఒక బంధాన్ని పెనవేసుకున్న వాళ్ళు మాత్రమే ఇక్కడున్నారు. అమెరికాలో సమాధులు ఎట్లుంటాయి అని నేను ఒక వీడియో చేశాను 2 సంవత్సరాల క్రితమో ఏమో. ఆ వీడియో మళ్ళీ మన కోసం నేను మళ్ళీ పెడతా. మనం అనుకుంటాం ఆ దేశస్తులకి అమ్మా నాన్నల మీద ప్రేమ లేదు, మరణించిన వాళ్ళ మీద ప్రేమ లేదు అనుకుంటాం. మనకంటే 1000 రెట్లు ఎక్కువ ఉంది వాళ్ళకి. అందుకే సమాధుల దొడ్లోకి వెళితే నీవు అక్కడ నిద్రపోయి భోజనం చేయొచ్చు, అంత శుభ్రంగా, మన ఇళ్ళ కన్నా శుభ్రంగా ఉంటాయి. ఈ రోజున ఈ సంవత్సరం ఈ పండుగ ఎందుకు చేయాలి అని అనుకున్నానంటే, ఇది కథోలిక సాంప్రదాయం, నేను మొదలుపెట్టింది కాదు. మన పక్కనే ఉన్న కట్రపాడులో 3 రోజుల క్రితం పండగ చేశారు సమాధుల్లో. నేను వెళ్ళి పూజ చేశాను. అలానే మా సొంత ఊరిలో తాళ్ళ చెరువులో, పిరంగిపురం, రెంటచింతల, పాటిబండ్ల, సిరిపురం కథోలిక గ్రామాలు, సాంప్రదాయ కథోలిక గ్రామాలు. అంటే నిన్న మొన్న మతములోకి వచ్చిన వాళ్ళు కాదు, ఏదో గురువులు ఏదో ఇల్లు కట్టిస్తున్నారు, స్కాలర్షిప్లు ఇస్తున్నారు అని మతములోకి వచ్చిన వాళ్ళు కాదు. తాతలు ముత్తాతలు 300-400 సంవత్సరాల క్రితం కథోలిక విశ్వాసంలోకి దిగినటువంటి కుటుంబీకులు ఇప్పుడు కూడా ఈ పండుగను చేసుకుంటున్నారు. అందుకే మీరందరూ కూడా గ్రహించాలి, మీరు కట్టుకున్న ఆ ఇల్లు ఎన్నాళ్ళు ఉంటారు? ఆ ఇంట్లో సుమారు ఎన్నాళ్ళు ఉంటారు? 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, మహా అయితే 80-90 ఏళ్ళు అంతే. ఆ ఇంటికి ఎన్ని సోకులు, టైల్స్, పెయింట్స్, ఇంకా ఇంటీరియర్ డిజైన్ అన్నీ మంచిదే. మరి తాత్కాలికమైన ఆ ఇంటినే మనం అంత చక్కగా చేసుకుంటున్నప్పుడు ఇది మన శాశ్వత నివాసం, ఇదే మన ఫ్లాట్లు, ఇదే మన అపార్ట్మెంట్లు. చూసుకోండి, మనలను దేవుని సన్నిధికి తీసుకుపోయే ప్రదేశం ఇదే. ఎక్కడి నుంచే మనం వెళ్తాం? దేని ఆధారపడి ఉంటుంది? నీవు వెళ్తావా వెళ్ళవా మోక్షానికని? ఆ మరణించిన వాళ్ళ కోసం ప్రార్థించే వాళ్ళు ఉన్నారా లేదా అన్న దాని మీద ఆధారపడి ఉంది. అందుకే
మరణించిన వెంటనే మొదలు సుట్టేసి గొంతులో పడేసి మట్టేసి మన పని అయిపోయింది అనుకుంటే ఏమవుతుందో తెలుసా? 544 పేజీ తీసుకోండి పాఠం. క్రైస్తవ మిత్రమా, 6 శరణం తీసుకున్నారా? క్రైస్తవ మిత్రమా, ప్రీతితో విను నా మాట, శాశ్వతం కాదు ఈ జీవితము. నీవు గనక మరణించిన నీ తండ్రిని నీ తల్లిని పట్టించుకోకుండా, వాళ్ళు మరణించిన తర్వాత వాళ్ళ కోసం ప్రార్థించకుండా, అసలు వాళ్ళ సమాధి ఎక్కడుందో కూడా తెలియకుండా నీవు వదిలివేశావనుకో, నీకేమైతుందో 6వ శరణములో చూడు. ఓరే ఓరే అని ఒయ్యార గర్వముతో, ఎవరిని? తల్లిని తండ్రిని ఒరే ఓయ్ ఓరే ఓయే అని ఒయ్యార గర్వముతో, తల్లిని తండ్రిని పిలువకు మహా. ఓ వెర్రివాడా, నీ తల్లిదండ్రులకు నీవెట్లు చేసేదావో, నీ పిల్లలు నీకు అట్లే చేసేదారు. మీ అమ్మా నాన్న సమాధి ఇక్కడ ఉంటే అది సమాధో లేతే బర్రెలు పడుకునేటటువంటి గొంతు తెలియనటువంటి రీతిలో నీ వదిలిపెడితే రేపు నీ పిల్లలు ఏం చేస్తారు? ఏం చేస్తారు? అదే చేస్తారు. ఈ రోజున ఏ బోధకుడైతే సమాధి తోటకు వెళ్ళి ప్రార్థన చేయవద్దు అని తప్పుడు బోధిస్తున్నాడో, నీ గురించి కూడా నువ్వు చెప్పు. నేను మరణించిన తర్వాత నన్ను అక్కడ పడేయండి, నా కోసం ఎవరు ప్రార్థించొద్దు అని చెప్పు ముందు. ఆ తర్వాత నీ జనాలకు చెప్పు. నీవు నీ జనాలకు ఏం చేస్తావో నీకు తర్వాత కూడా నీ తర్వాత తరం వాళ్ళు అదే చేస్తారు. ఒక్కసారి ఊహించుకోండి. ఇక్కడ నేను 2 రోజుల క్రితం చూసి అసలు పూజ పెట్టొచ్చా లేదా అన్నప్పుడు అసలు పెట్టే పరిస్థితి కాదు. ఎక్కడ ఏది సమాధి లేదు, ఎక్కడ ఏ బండా లేదు, ఒరిగిపోయి ఉన్నాయి. చాలా బాధ కలిగింది. మరి మన పెద్దల్ని పిలిచిన వెంటనే వాళ్ళు చక్కగా ఇది అసలు పెద్ద పండగ కన్నా ఘనంగా ఈరోజు వచ్చి చూసేసరికి ఎంతో వైభవంగా అనిపించింది. ఊహించుకోండి, ఇక్కడున్న సమాధుల్లో మీరున్నట్లయితే లేదా నేనున్నట్లయితే ఆ సమాధి చూస్తే ఎంత సంతోషం వేస్తుంది, లేదా పట్టించుకోకుండా మట్టిలో కలిసిపోయినటువంటి సమాధిని చూస్తే ఎంత బాధ కలుగుతుంది. అందుకే ఈ సంవత్సరం నుంచి ఈ సాంప్రదాయాన్ని అందరూ పాటించాలి, గౌరవించాలి. ఎందుకనగా మన నిజమైన నివాసము పరలోకము. ఆ పరలోకమునకు మొట్టమొదటి మెట్టు ఈ సమాధుల స్థలం. గుళ్ళో ఏదో వాక్యం విని ఇంటికి పోగానే నువ్వు పరలోకానికి వెళ్ళవు. అందుకే స్త్రీ సభ చెప్తూ ఉంది, ఏంటి ఎందుకు మనం ప్రార్థించాలి అనగా, మొట్టమొదటిగా స్త్రీ సభ ఇంగ్లీష్లో క్యాథలిక్ అంటే ఏంటి అర్థం? క్యాథలిక్ అన్న మాటకు అర్థం విశ్వం. అంటే ఈ కథోలిక విశ్వాసము లేని దేశము ఎక్కడా లేదు. దివ్య బలి పూజ జరగని మండలము కానీ జిల్లా కానీ ప్రపంచంలో ఎక్కడా కూడా లేదు. ఎక్కడుంది నీ మందిరం? ఈ 4 గోడలు దాటితే ఎక్కడుంది తెలుసా? నీ ఎవరికైనా తెలుసా? నువ్వు చేసే ప్రార్థన పద్ధతి ఎవరికైనా అర్థం చేసుకోగలరా? లేదు. చైనాలో కథోలిక గురువు పూజ చేస్తున్నా మా కథోలిక బిడ్డలు అర్థం చేసుకుంటారు, భాష రాకపోయినా.
ఎందుకంటే ఆ పూజ పద్ధతి అంతా కూడా ఒకటే. వాక్యం అర్థం కాకపోవచ్చు, కానీ ఇక్కడ జరిగేది బలి. ఆ బలి, ఏ బలి అయితే యేసు ప్రభువు తన బలి ద్వారా లోకాన్ని రక్షించాడో, నీవు మోక్షములకు వెళ్ళాలంటే ఆ దివ్య పూజ బలి పాల్గొనాల్సిందే. యేసు ప్రభు ఓరక చేయల కడరా బలి, సిలువ మీద బలి, లోక రక్షణం కోసం. మరి మనలను రక్షించేదే దివ్య బలి పూజ. అందుకే కొద్దిసేపు వాక్యం విని, వాక్యం ముఖ్యమే కానీ వాక్యము కంటే ముఖ్యం దివ్య పూజా బలి. కథోలిక చర్చిలో ఎంటర్టైన్మెంట్ ఉండదు. పూనకం వచ్చినట్టు డ్యాన్సులు వేయటాలు ఉండకూడదు. ఎందుకంటే మనలను రక్షించేది ఇక్కడ జరిగేటటువంటి క్రీస్తు బలియాగం. కథోలిక చర్చిలో అది ఒక ఎంటర్టైన్మెంట్ ప్రదేశం కాదు. ఆ టీవీల్లో వస్తాయి కదా కామెడీ షోలు, ఏంటి జబర్దస్త్ కాదు కథోలిక పూజ అంటే. ఇది క్రీస్తు పాప పరిహార బలి. అందుకే తిరుసభ ఏం చెప్తుందంటే, ఈ కథోలిక అంటే విశ్వం మొత్తం, ఇక్కడ 3 రకాల ప్రజలు ఉంటారు. ఈ లోకములో ఉన్న వాళ్ళు, మోక్షము చేరిన వారు. వీళ్ళిద్దరి మధ్యలో ఉత్తరించు స్థలం ఉంది. ఉత్తరించు స్థలం అంటే పూర్తిగా పాపము లేదు, పూర్తిగా పుణ్యము లేని మనుషులు. ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి అట్లాంటి వాళ్ళు. నేను కూడా ఎత్తుతున్నా, అందరూ గురువులు కూడా ఎత్తుతారు. నాలో పూర్తిగా పాపము లేదు, పూర్తిగా పుణ్యము లేదు అన్నోళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. ఇది ఎత్తకపోతే మీరు పూర్తిగా పుణ్యాత్ములైనా ఉండాలి, లేదా పూర్తిగా పాపాత్ములైనా ఉండాలి. మీ ఇష్టం, ఏదో ఒకటి ఎత్తండి. నాలో పూర్తిగా పాపము లేదు, పూర్తిగా మంచితనము లేదు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. కాబట్టి మనలందరిలో మంచితనం ఉంది, అది పూర్తిగా లేదు. మనందరిలో పాపం ఉంది, కానీ పూర్తిగా పాపాత్ములం కాదు. పాపాత్ములైతే అసలు మీరు ఇక్కడ ఎందుకు వస్తారు? ఎక్కడో ఉంటారు ఈ సమయంలో. అందుకే మనందరం 90% వెళ్ళేది ఎక్కడికి? ఉత్తరించు స్థలం. ఉత్తరించు స్థలం. ఎందుకంటే ఎంతో కొంత పుణ్యం చేసుకున్నాం మనం. దేవుడు అంటే భయంతో, విశ్వాసంతో జీవించాం, పొరుగు వారికి సహాయపడ్డాం. అందుకే స్త్రీ సభ చెప్తుంది, కథోలిక క్రైస్తవుడు ఎక్కడ ఉన్నా ఈ 3 ప్రదేశాలు. ఏంటి 3 ప్రదేశాలు? ఈ లోకం, మోక్షం, ఈ రెండిటి మధ్యలో ఉన్నటువంటి ఉత్తరించు స్థలం. ఆ ప్యూరిఫికేషన్ అంటే ఏంటంటే, మనలో ఉన్నటువంటి ఆ పాపం మరణించిన తర్వాత వేరే వాళ్ళు చేసే ప్రార్థన వల్ల పోతుంది. శుద్ధీకరణ. ఉత్తరించు స్థలం అంటే మనం శుద్ధి చేయబడి విడుదల పొంది మోక్షానికి వెళతాం. కథోలిక క్రైస్తవులు ఎక్కడ ఉన్నా ఈ బంధం చెరిపోదు. ఎవరెవరి మధ్య? మనకు మోక్షములో ఉన్న వారికి, మనకు ఉత్తరించు స్థలములో ఉన్న వారికి. మరణం అనేది బంధాన్ని చెడిపివేసే శక్తి లేదు. అందుకే మనం వాళ్ళ కోసం ప్రార్థించాలి, వాళ్ళు విడుదల పొందాలి. వాళ్ళు విడుదల పొందిన తర్వాత, మోక్షానికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మనలను దీవిస్తారు, మోక్షము నుండి చల్లచూపు చూస్తారు. అందుకే ఇప్పటి నుంచైనా, ఇంకా రాబోయే రోజుల్లో మంచిగా ఎంత చక్కగా చేశారు చూడండి, చాలా సంతోషం వేసింది. ఇక ఈ సమాధుల్ని కాపాడుకోండి. ఎందుకు? నేడో, రేపో, ఎల్లుండో, 1 నెల తర్వాత, 1 సంవత్సరం తర్వాత, 10 ఏళ్ల తర్వాత, 20 ఏళ్ల తర్వాత, 50 ఏళ్ల తర్వాత, 100 ఏళ్ల తర్వాత, అది గ్యారంటీగా చెప్పగలను. మీరు ఇక్కడ కూర్చొని వాక్యం వింటారా? నేను బోధిస్తానా? ఎక్కడ ఉంటాం మనం? అందుకే ప్రతి ఒక్కళ్ళది కుటుంబ సమాధి ఉంటుంది. దాన్ని వైపు బాగా చూసుకొని ఏం మాట్లాడాలి దాంతో? ఈరోజు ఇదే నా ఇల్లు. నా ఇంటికి నేను పోవటానికి ఏంటి భయం? నా ఇంటికి నేను ప్రేమతో వెళ్ళాలి. అద్దిల్లు కాదు అది, సొంత ఇల్లు, శాశ్వతమైన ఇల్లు. గర్వంగా వెళ్ళాలి, సంతోషంగా వెళ్ళాలి. అందుకే
మృతుల కోసం ప్రార్థించమని ఎక్కడ సాంప్రదాయం అనగా బైబిలు గ్రంథములో కథోలిక బైబిలుకు ప్రొటెస్టెంట్ బైబిలుకు ఉన్నటువంటి తేడా ఏమనగా మన బైబిల్లో 73 పుస్తకాలు ఉంటాయి, వాళ్ళ బైబిల్లో 66 పుస్తకాలు ఉంటాయి. ఏమైనా 7 పుస్తకాలు అనగా ఏమయ్యాయి? తీసేశారు. బైబిల్ గ్రంథంలో నుంచి తీసేశారు. మా బైబిల్ నుంచే మీరు కలిపారంటారు. అసలు సంఘమే లేదు. బైబిల్ ఆడి నుంచి వస్తుంది? మీ సంఘం వచ్చిందే, ఏ సంఘమైనా 1600 తర్వాతే. కానీ బైబిల్ ఎప్పటి నుంచి? మొదటి శతాబ్దం నుంచి ఉంది. కథోలిక చర్చిలో బైబిల్ లేదంటున్నారు. అసలు కథోలిక చర్చి లేకపోతే బైబిల్ ఏమనుకుండేది కాదు. తరతరాలుగా కాపాడుకుంటూ వచ్చింది కథోలిక చర్చ్. ఆర్సిఎం చర్చిలో వాక్యం లేదంటారు. ఈ వాక్యాన్ని కాపాడింది 2025 సంవత్సరాలు మనకి అందించింది కథోలిక చర్చి మాత్రమే. నీ మందిరం అందించిందా? నీ సంఘం అందించిందా? అసలు సంఘమే లేదు అప్పుడు, వేరే సంఘం లేదు. అందుకే ప్రియులారా, తెలుసుకోండి. తప్పుడు బోధనల ప్రభావంలో పడవద్దు. ఎందుకంటే ఈ 7 పుస్తకాలు ఎందుకు తీసేశారు అనగా, వాళ్ళు నమ్మనటువంటి కొన్ని విషయాలు దీనిలో ఉన్నాయి. ఈరోజు మనం చదివిన మొదటి పట్టణం 2వ మక్కబీయులు 12వ అధ్యాయం 46వ వచనం నుంచి. ఎక్కడుందండి బైబిల్లో మృతుల కోసం ప్రార్థించమని? ఎక్కడుందంటే మా బైబిల్ తీసుకొని చూడుంటుంది. నీ బైబిల్లో భూతద్దాలు పెట్టుకున్నా ఉండదు. ఎందుకంటే అసలు ఆ పుస్తకమే లేదు. మక్కబీయులు 2వ మక్కబీయులు 12వ అధ్యాయం 46 నుంచి 43 నుంచి. అతడు తన సైనికుల నుండి 2000 వెండి నాణములను ప్రోగు చేసి ఆ సొమ్మును పాప పరిహార బలిని అర్పించుటకు యెరూషలేమునకు పంపెను. ఆ మృతుల కోసం పాప పరిహార బలిని అర్పించుటకై యెరూషలేములో గురువు వద్దకు 2000 నాణాలు పంపించాడు. అతడు మృతుల మరలా ఉత్థానమగుదురని విశ్వసించెను కనుక ఈ పుణ్య కార్యములను చేయించెను. ఏం కార్యం అది? పుణ్యకార్యం. వినండి జాగ్రత్తగా, బైబిల్లోదే ఇది, మనం రాసింది కాదు. మృతుల కోసం ప్రార్థించటం అనేది పుణ్యకార్యం. అదేవిధంగా భూస్థాపితం చేయించటం అనేది కూడా పుణ్యకార్యం బైబిల్ గ్రంథంలో. ఎందుకు అనగా, ఒక వ్యక్తిని మనం భూస్థాపితం చేయటానికి సహాయపడినప్పుడు, ఒక వ్యక్తి తన జీవితం ముగించుకొని వెళ్ళేటప్పుడు మనం ఎప్పుడైతే వాళ్ళకి సహాయం చేస్తామో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. తోబీతు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనము నుండి. తోబీతు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనము నుండి. షల్మనేసరు బ్రతికి ఉన్న కాలమున నేను మా జాతి వారికి పెక్కు దాన ధర్మములు చేసి తిని వారు ఆకలిని కొని వచ్చినప్పుడు నేను వారికి భోజనము పెట్టడి వాడను, బట్టలు లేని వారికి బట్టలు ఇచ్చడి వాడను. నీవేమో పౌరులు మా జాతి వారి శవములను పట్టణం వెళ్ళిపోసినప్పుడు నేను వారిని పెట్టబడిన వాడను. సెనెకెరబు యూదా ఏమంటున్నాడు? నేను పేదలకు అన్నం పెట్టా, బట్టలిచ్చా. అదే విధముగా దిక్కుముక్కు లేని శవాలు రోడ్డు పక్కన పడవేసినప్పుడు నేనేం చేశా? పాతి పెట్టా. అంటే భూస్థాపిత క్రమం చేశా అని. ఆ విధముగా బట్టలిస్తే ఎంత పుణ్యమో, అన్నం పెడితే ఎంత పుణ్యమో, భూస్థాపితం మనం వేరే వాళ్ళకి చేసినప్పుడు, సహాయపడినప్పుడు అంత పుణ్యం వస్తూ ఉంది. తర్వాత సౌలు మరణించినప్పుడు సామువేలు మొదటి గ్రంథం 31వ అధ్యాయం, మొదటి సామువేలు 31వ అధ్యాయం 11 నుంచి వచనములు.
యాబేషు గిలాదు పౌరులు ఫిలిష్తీయులు సౌలను అవమానించపరచినారని వినిరి. వారి నగరము నందలి వీరులందరూ బయలుదేరి రాత్రి అంతయు ప్రయాణము చేసిరి. సౌలు శవములను అతని కుమారుల శవములను బెతెషాను ప్రకారము నుండి దింపి యాబేషునకు కొనివచ్చి అచట దహనము చేసిరి. వారి అస్థికలను యాబేషు చుట్టూ క్రింద పాతిపెట్టి 7 నాళ్ళు ఉపవాసం ఉండిరి. ఓకే, చూసారా సౌలుకి ఏం చేశారు? అందుకే ఆ కార్యాన్ని మంచి కార్యం, దయా కార్యంగా బైబిల్ గ్రంథం పిలుస్తూ ఉంది. అందుకే కథోలిక ఆచారములో గ్రెగోరియన్ మాస్ అని ఉంటుంది. దాని అర్థం ఏంటంటే 30 రోజులు ఒక వ్యక్తి కోసం పూజలు పెట్టించటం. అంటే ఒక్క వ్యక్తి కోసమే 30 రోజులు బ్రేక్ లేకుండా పూజ పెట్టిస్తే అది గ్రెగోరియన్ మాస్ అంటారు. ఏంటి దీన్ని ఎక్కడి నుంచి వచ్చింది అనగా, గ్రెగోరీ అనేటటువంటి పోపు గారు ఆయన ఒక మఠవాసి. అయితే ఆ మఠములో జుస్తుస్ అనే వ్యక్తి ఏం చేస్తున్నాడంటే పేదరికం అనే వ్రతానికి విరుద్ధముగా డబ్బులు దొంగతనం చేస్తున్నాడు. అది అందరికీ తెలిసింది. కానీ అకస్మాత్తుగా ఆ మఠములో ఉన్న వ్యక్తి మరణించాడు. దొంగతనం చేస్తున్న వ్యక్తి మరణించాడు. అప్పుడు గ్రెగోరీ అనే పోపు గారు ఏం చేశారంటే ఆ వ్యక్తి పాపాలు పరిహరించబడాలి, మోక్షానికి వెళ్ళాలని చెప్పి ఆ వ్యక్తి కోసం 30 రోజులు పూజ చేశారు. ఒక్క వ్యక్తి కోసమే 30 రోజులు వరుసగా పూజ చేయగా 30వ దినాన మరణించిన ఆ వ్యక్తి ఆ మఠవాసులకు కనిపించాడు. అందరికీ కనిపించి ఏం చెప్పాడంటే, ఈ 30 రోజుల పూజ వల్ల నా పాపము పరిహరించబడి నేను మోక్షానికి వెళ్ళానని చెప్పాడు. అందుకే అనేక మంది కథోలికులు ఏం చేస్తారంటే, పురాతన కథోలికులు కుటుంబంలో ఒక్క వ్యక్తి, ప్రియమైన వ్యక్తి లేదా పాపము చేసిన వ్యక్తి కోసం 30 రోజులు వరుసగా దివ్య బలి పూజను అర్పిస్తారు. దానినే మనం గ్రెగోరియన్ పూజ అని పిలుస్తాం. ప్రియులారా, మనిషి యొక్క జీవితం ఏంటో తెలవాలంటే మనం 3 ప్రదేశాలకు వెళ్ళాలి. ఆస్తిపాస్తులు, సిరి సంపదలు, పదవులు, అధికారం, వ్యామోహం, మోసం, ఇవన్నీ చేసేటటువంటి మనకు ఈ 3 ప్రదేశాలకు వెళితే అసలు మనం ఎవరో అర్థమవుతుంది. మొట్టమొదటిది ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. ఎయిర్పోర్ట్ అంటే ఇక్కడ హైదరాబాదు, విజయవాడ కాదు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. వేరే దేశాలకు వెళ్తుంటారు పిల్లలు. వాళ్ళకు వీడ్కోలు పడడానికి వచ్చినప్పుడు ఎప్పుడు మా కొడుకు అమెరికా పోతాడా అని ఎదురు చూసిన తల్లిదండ్రులు ఆ వెళ్ళే సమయం వచ్చేసరికి కంటనీరు పెడతారు. హృదయ విదారక దృశ్యాలు మనం చూస్తాం. ఇక రెండోది హాస్పిటల్. యాపిల్ సంస్థ తెలుసా? ఏం ఫోన్ ఇది? పిల్లలమ్మాయి, పెద్దోళ్ళకి తెలియదు. పిల్లలు చెప్పండి అమ్మా ఏం ఫోన్. చూడండి, ఇటు సైడ్ సైలెన్స్. ఏం ఫోన్ అంటే ఇటు సైడు. ఎంత నాలెడ్జ్ అమ్మా ఇంత చిన్న వయసులో, గ్రేట్. సరే, ఏం ఫోన్ ఇది? ఇంకా ఐఫోన్. యాపిల్ కంపెనీలు ఏమేమి చేస్తుంది? మన పిల్లలు ఆపరేట్ చేస్తున్నారు సౌండ్ సిస్టమ్, ఐప్యాడ్, తర్వాత మంచి మంచి కంప్యూటర్లు. ఇవన్నీ కనుగొన్నది ఎవరు? ఈ కంపెనీని మొదలుపెట్టింది స్టీవ్ జాబ్స్. అయితే క్యాన్సర్ వల్ల 50 ఏళ్ళ ఆ వయసులో ఆయన మరణించాల్సి వచ్చింది. మరణించే ముందు ఏం చెప్పాడంటే, నాకు కోట్లు, వందల వేల కోట్ల డబ్బులు ఉన్నాయి, కానీ నా రోగాన్ని వేరే వాడు తీసుకొని నా బదులు ఆసుపత్రి మంచం మీద పడుకోగలడా ఎవడైనా? నేను 100 కోట్లు ఇచ్చినా నా జబ్బుని వేరే వాడు తీసుకొని పడుకోగలడా నా బదులు మంచం మీద? లేదు.
కాబట్టి ఆసుపత్రికి వెళితే మనం ఏంటి అర్థమవుతుంది. ఇక మూడవది సమాధుల ప్రాంగణం. వెళ్ళాలి, అప్పుడప్పుడు వెళ్ళాలి. మనం ఎవరం, ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి వెళతాం అని మనం మరచిపోయి జీవిస్తుంటే మనకు గుర్తు చేసేది ఈ ప్రదేశమే. కాబట్టి అక్కడికి వెళ్ళొద్దు, అక్కడ ప్రార్థనలు పెట్టొద్దు అని చెప్పడానికి ఎవరు? ఈ ప్రదేశానికి వస్తే ఇంకోటి ఏమర్థమవుతుందో తెలుసా? ఏమర్థమవుతుంది చెప్పండి? ఇంకా అది అందరికి నేను దాని నుంచి అదే ముత్తుకున్నా, ఇక్కడికి వస్తాం. ఇంకేమనిపిస్తుంది? ఒక జీవిత సత్యం అర్థమవుతుంది మనకి. బ్రతికినన్నాళ్ళు మనిషి అహంకారంతో బ్రతుకుతాడు. దేని మీద నడుస్తాడు? దేన్ని తొక్కుతాడు? మీ కింద ఏముంది? బ్రతికినన్నాళ్ళు మనిషి మట్టిని తన కాళ్ళ కింద వేసి తొక్కి నేనే గొప్ప అనుకుంటాడు. మరణించిన తర్వాత ఆ మట్టి నీ పైకి వస్తుంది. ఏ మట్టి మీద నువ్వు బ్రతికుతున్నావో, ఏ మట్టి పైన నీవు నడుస్తున్నావో, నీవు దాని కిందకు వెళతావు, అది నీ పైకి వస్తుంది. ఇది ఒక జీవిత సత్యం. అందుకే అహంకారం, గర్వం పనికి రాదు. మంచి ఈ రోజున కొద్ది క్షణాలు మన కుటుంబ సభ్యుల్ని జ్ఞాపకం చేసుకుందాం. కుటుంబంలో కడుపులోనే మరణించిన బిడ్డలు ఉండొచ్చు. పుట్టిన వెంటనే కొద్ది రోజుల్లో మరణించిన బిడ్డలు ఉండవచ్చు. ఊహించని పరిస్థితుల్లో యాక్సిడెంట్లు జరిగి మరణించిన వారు ఇక్కడ ఉండొచ్చు. చేతికొచ్చిన చెట్టంత కొడుకు ఊహించని విధముగా తల్లిదండ్రులకు గుండె కోత విధించి అకస్మాత్తుగా మరణించి ఇక్కడ పాతిపెట్టబడి ఉండవచ్చు. ఎందుకంటే మరణానికి దేనితో సంబంధం లేదు, వయస్సుతో సంబంధం లేదు, ఆస్తితో సంబంధం లేదు, ఆరోగ్యంతో కూడా సంబంధం లేదు, రంగుతో సంబంధం లేదు, కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు. అందరినీ ఐక్యపరుస్తుంది. కొన్ని మరణాలు మనం అంగీకరిస్తాం, కానీ కొన్ని మరణాలు మనకెంతో కష్టం ఒప్పుకోవటం. ముఖ్యంగా చేతికొచ్చిన కొడుకు, చేతికొచ్చిన కూతురు మరణిస్తే దేవుణ్ణి ప్రశ్నించాలనిపిస్తుంది, దేవుడి మీద తిరుగుబాటు చేయాలనిపిస్తుంది. ఎందుకు దేవుడా ఇంతమంది కుర్రోళ్ళు ఉండగా ఎందుకు నా బిడ్డనే తీసుకెళ్ళావు? దానికి ఒక సమాధానం చెప్తాను. ఒక రైతుకి ఒక తోట ఉంది. ఆ తోట ఒక కూలివాడిని పెట్టి, తోట మాలిని పెట్టి రైతు వేరే దేశాలకు వెళ్ళాడు. ఆ తోటలో రకరకాల పూలు అన్నీ పూస్తున్నాయి మంచిగా. ఆ రైతు వేరే దేశాలకు వెళ్ళాడు, చూసుకోవటానికి తోటమాలిని పెట్టాడు. ఈ తోటమాలి అన్ని చెట్లని బాగా చూస్తున్నాడు, కానీ అన్నిటికన్నా ఒక చెట్టు మీద ఎంతో ఇష్టం కలిగింది, బాగా ప్రేమ కలిగింది. రోజు దాంతో మాట్లాడతాడు. ఆ చెట్టు పూలంటే ఎంతో ఇష్టం. అయితే ఒక రాత్రి ఎవరో వచ్చి అన్ని చెట్టు పూలను కదిలీయకుండా ఏ పువ్వునైతే ఈ తోటమాలి ఎక్కువగా ఇష్టపడ్డాడో ఆ చెట్టు పువ్వుని తుంచేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతుంటే ఎవరు నువ్వు అని అడగ్గా ఆ తుంచేసిన వ్యక్తే ఆ యజమాని వచ్చాడు. అప్పుడు తోటమాలి కోపం వస్తుందా రాదా? వస్తుంది. నేను కదా దీన్ని పెంచుతుంది, నేను కదా నీరు పోస్తుంది, ఎరువేస్తుంది, ప్రేమగా చూసుకుంటుంది, నీవెందుకు తుంచావు ఈ పువ్వుని? అప్పుడు ఆ రైతు చెప్పాడు తోటమాలితో, నీవు ఎరువేయవచ్చు, నీళ్లు పోయవచ్చు, ఏమైనా చేయవచ్చు, కానీ నీవు తోటమాలివి మాత్రమే, యజమానునివి కాదు. ఈ రోజున నీ తల్లి, నీ కొడుకు, నీ భార్య, నీ భర్త ఎందుకు దేవుడు తీసుకెళ్ళాడు అని అడగాలనిపించినప్పుడు గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి నీవు తోటమాలివి మాత్రమే, యజమానునివి కాదు. దేవుడే యజమాని. ఆయన ఇష్టపడ్డాడు, ఆయన తుంచుకున్నాడు, పెంచుకున్నాడు, తీసుకుని వెళ్ళిపోయాడు. అందుకే
మరి మరణించిన సకల విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని దయ వలన సమాధానముందు విశ్రమించునుగాక. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున